తెలంగాణ ఎన్నికలు మరి అందరూ చర్చించుకున్నారు. అక్కడ కోడి ఎవరి రిఫరెన్స్ తీసుకున్నా పక్కన ఉన్నటువంటి మనకు గనక తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కనుక కర్ణాటకని ఎట్లయితే రిఫరెన్స్ తీసుకున్నామో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి దగ్గర మార్చినా చూసిన కేసీఆర్ను ఓడగొట్టిరు, అక్కడ ప్రజలు వేవ్ వచ్చింది, లేకపోతే అర్బన్ ఓటు బ్యాంక్ ఇటు వచ్చింది, ఇది రకమైనటువంటి రిఫరెన్స్ తీసుకుంటున్నారు. మరి ఆంధ్రాలో కూడా ఏ రకంగా ఉంటుంది తెలంగాణ ఎన్నికలు? అంటే మీరు అక్కడ తెలంగాణ కర్ణాటక కంపారిజన్ రావడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, తెలంగాణలో అధికారం కొరకు పోరాడింది కాంగ్రెస్. అందువల్ల కర్ణాటక ఎన్నికల వరకు కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో బలం ఉన్నా అది నివురు కప్పిన నిప్పులాగా ఉంది. అంటే నిప్పు పైన మీకు బూడిద పేరుకుంటే నిప్పు కనబడదు. కర్ణాటక ఎన్నికల గాలితో బూడిద కొట్టుకుపోయింది. కొట్టుకుపోయే వరకు నిప్పు వేడి కాక తగలడం మొదలుపెట్టింది. అంటే కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ ఇర్రెలవెంట్ అయిపోయింది, బీజేపీ దూసుకొస్తోంది, బీజేపీ ఇన్విన్సిబుల్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారాన్ని అప్పటిదాకా ప్రజలు చాలా నమ్మారు. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించిందో, అది కూడా బీజేపీని మోడీని ఓడించి సాధించారో, కాంగ్రెస్కు ఉన్నటువంటి సహజ బలం కాస్త ముందుకొచ్చింది. ఇప్పుడు మీకు సంతోషం సగం బలం అంటారు. సో మీకు క్రికెట్ అభిమాని జ్వరం వచ్చి బెడ్ మీద పండుకున్నా ఒక్కసారి విరాట్ కోహ్లీలో రోహిత్ శర్మను సక్సెస్ కొడితే వాడు ఏ డోలో పారాసిటమాల్ కన్నా ఎక్కువ పని చేస్తుంది. లేదు కూర్చుంటాడు, ఒక్కసారి అమ్మో సిక్సరా లేదు కూర్చుంటాడు, అప్పటిదాకా పండుకున్నాడు కూడా. సో అంటే ఎందుకు అంటే అదే కదా దాని ఎలక్ట్రిఫైయింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందువల్ల కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఊపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇర్రెలవెంట్ అయింది అన్న నరేటివ్ను పంక్చర్ చేసింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో గెలవడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ కరెక్ట్. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి తెలంగాణలో ఉన్న ఫ్యాక్టర్సే దోహదం చేశాయి. కానీ కర్ణాటక ఎన్నికలు ఒక ప్రచారాస్త్రంగా అయితే ప్రచారాస్త్రమే కాదు, ఇట్ మేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పర్సెప్షన్. ఆధునిక రాజకీయాల్లో ఏమవుతుందంటే పర్సెప్షన్ బిల్డింగ్ కూడా కీలకమైంది. పర్సెప్షన్ బిల్డింగ్, నరేటివ్ బిల్డింగ్ ఎంత స్థాయికి వెళ్ళిందంటే బీఆర్ఎస్ కర్ణాటకలో ఆ పథకాలు అమలవట్లేదని పదే అంటే ఆ కర్ణాటకలో పథకాలు అమలు కావడం లేదని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన అంశాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేసింది. అంటే ఎవడన్నా మర్చిపోయినా గుర్తించకపోయినా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అని మళ్ళీ చెప్పింది బీఆర్ఎస్. సో అందువల్ల మీకు బండి సంజయ్ని మార్చడము, బీజేపీ ఫీల్డ్లోకి లేకపోవడము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ కర్ణాటక వల్లనే కాంగ్రెస్ గెలవలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఆ డైమెన్షన్ లేదు కదా, అక్కడ కాంగ్రెస్ లేదు కదా. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రధానమైన పోటీదారు ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడం ప్రభావం తెలంగాణలో ఉంది. ఒక పర్సెప్షనే వాడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు. అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు, ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చారు. ఆ రకమైన వాదనలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ మార్పుకు ఓటేశారు, ఇక్కడ కూడా మార్పుకు ఓటేస్తారు, కర్ణాటకలో మార్పుకు ఓటేశారు, తెలంగాణ మార్పుకు ఓటేశారని. సో కానీ అదే ఆల్వేస్ అంటే రాష్ట్రానికి మారుతుంది. ఇప్పుడు మీకు కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, పక్కన తమిళనాడులో కమ్యూనిస్టులు ఉన్నారా? లేరు. మీకు పక్కన కర్ణాటకలో ఉన్నారా? లేరు కదా. బెంగాల్లో కమ్యూనిస్టులు 34 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, పక్కన ఒరిస్సాలో ఉన్నారా? బీహార్లో ఉన్నారా? ఒరిస్సా బీహార్లో ఒక్క సీటు కూడా సిపిఎం లేదు కదా అప్పుడు. సో అందువల్ల ఇప్పుడు కూడా రాజకీయాలు రాష్ట్రం మారిపోతాయి కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అందువల్ల బీఆర్ఎస్ లేదు. అంటే తెలంగాణలో పోటీ పడ్డ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో లేవు. లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ ప్రభావం ఏముంటుంది?